ఆకుకూరలు తింటే ఎన్నో ప్రయోజనాలు. ఏ ఆకుకూరలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చక్కటి ఆరోగ్యం కావాలంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ప్రతి వైద్యులు చెప్పే మాట ఇదే. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకుకూరలు. వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. రోజు ఏదో ఒక రకంగా ఆకుకూరలను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం కోసం వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ముఖ్యంగా నిత్యం ఆకుకూరలు తినడం వలన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకుకూరలు. ఆకుకూరలను తింటే శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజు ఏదో ఒక రకంగా ఆకుకూరలను తింటే వ్యక్తుల జీవనశైలిని మార్చే సత్తా ఆకుకూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండటమే కాదు, శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకుకూరలు ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజు తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏ ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముందుగా కరివేపాకు. సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటమ్. చాలా మంది కూరల్లో కరివేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతోగానో మేలు చేసే. నేరుగా తినలేమనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఇక కొత్తిమీర. కొత్తిమీరను కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వంటలకు అదనపు రుచి, సువాసన అందించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తారు. అయితే రుచి, వాసన ఇవ్వడమే కాదు, ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. రోజు కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది, జీర్ణ సమస్యలు ఉండవు. ఇక పుదీనా. పుదీనాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పరమెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాన్ని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు. ఇక తోటకూర. ఆకుకూరల్లో ఎక్కువ మంది కూరగా చేసుకుని తినేది తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజు తోటకూరను తింటారు. జీర్ణం ఈజీగా అవుతుందని, త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు. ఇంకా గోంగూర. గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపించినా ఆ పుల్లటి రుచి కలిగిన గోంగూర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్. ఇంకా బచ్చల కూర. బచ్చల కూరను చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్న వారికి బచ్చల కూర మంచి మేలు చేస్తుంది. బచ్చల కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకుకూరల్లో ఇది మొదటివని చెప్పవచ్చు. ఇక పాలకూర. పాలకూరకి రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఇక సునాముఖి. సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం. విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడడంలోను, రక్త కణాల్లోని సూక్ష్మ క్రిములను అరికట్టడంలో, జ్వరానికి ఎంతోగానో కూడా ఉపయోగపడుతుంది. సునాముఖి మొక్కని సాంద్ర వ్యవసాయ పద్ధతిలో చాలా మంది రైతులు బాగా సాగు చేస్తున్నారు. ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే సమస్య నివారింపబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్ధకం ఉండదు, గ్యాస్ సమస్య తగ్గిస్తుంది.